అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్య మాటల తూటాలు పేలాయి. ఓటు చోరీ అంశంపై ఇచ్చిన 3 ప్రెస్ కాన్ఫరెన్స్లపై పార్లమెంట్లో చర్చించారని అమిత్ షాకు నేరుగా రాహుల్ సవాల్ విసిరారు. మరొక వైపు కాంగ్రెస్ నాయకులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ వేరువేరు సందర్భాల్లో ఓటు చోరీకి పాల్పడ్డారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటు చోరీ అంశంపై ఇచ్చిన 3 ప్రెస్ కాన్ఫరెన్స్లపై పార్లమెంట్లో చర్చించాలని అమిత్ షాకు తాను నేరుగా సవాలు విసిరానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. అయినా అమిత్ షా నుంచి దానిపై ఎటువంటి సమాధానం రాలేదని రాహుల్ గాంధీ విమర్శించారు. ఎన్నికల సంస్కరణలపై చర్చ సందర్భంగా అమిత్ షా ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించారని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ఎన్నికల సంఘం, బీజేపీ కుమ్మక్కై ఓటు చోరీ చేశాయని ఆరోపించిన రాహుల్, అమిత్ షా తనతో చర్చకు రాగలరా అని సవాల్ విసిరారు. ఎన్నికల కమిషనర్లకు కొన్ని అంశాల్లో చట్టం నుంచి పూర్తిస్థాయి రక్షణను కల్పించడానికి కారణమేంటో చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రాహుల్ గాంధీ చేసిన విమర్శలను కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత గిరిరాజ్ సింగ్ తిప్పికొట్టారు. రాహుల్ గాంధీ కొట్టి పారిపోయే సూత్రాన్ని అవలంబిస్తారని మండిపడ్డారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా మాట్లాడినప్పుడు రాహుల్ సభ నుంచి బయటకు వెళ్లిపోతారని ఎద్దేవా చేశారు. ఇదేనా రాహుల్ ప్రజాస్వామ్యమని గిరిరాజు ఆరోపించారు. సత్యాన్ని వినే ధైర్యం రాహుల్కు లేదని, అమిత్ షా చెప్పిన సత్యాలు రాహుల్ను నొప్పించాయి. రాహుల్ గాంధీ ఈ అలవాటును వదులుకోవాలని సూచించారు. అమిత్ షా ప్రసంగం ద్వారా నెహ్రూ కుటుంబం మొత్తం గందరగోళంలో పడిందని గిరిరాజ్ సింగ్ విమర్శించారు. కేంద్ర ఎన్నికల సంఘంతో కుమ్మక్కై బీజేపీ ఓటు చోరీకి పాల్పడుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పదే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వాటికి ధీటుగా స్పందించిన అమిత్ షా, కాంగ్రెస్ నాయకులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ వేరువేరు సందర్భాల్లో ఓటు చోరీకి పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్నికల సంస్కరణలపై లోక్సభలో కొనసాగిన చర్చలో 90 నిమిషాల సేపు ప్రసంగించిన అమిత్ షా, విపక్ష నేత రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణల్ని తోసిపుచ్చారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రధాని పదవికి సర్దార్ వల్లభాయ్ పటేల్కు 28 మంది మద్దతు పలికారని, నెహ్రూకు కేవలం 2 అండగా నిలిచినప్పటికీ నెహ్రూయే ప్రధాని అయ్యారని చెప్పిన అమిత్ షా, అది తొలి ఓటు చోరీ అని పేర్కొన్నారు. ప్రధానిగా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఆమె ఎన్నికను కోర్టు రద్దు చేస్తే తనకు తాను ఆమె చట్టపరమైన రక్షణ కల్పించుకున్నారని, అది 2వ ఓటు చోరీ అని అమిత్ షా తెలిపారు. భారతీయ పౌరురాలు కాకముందే సోనియా గాంధీ ఓటరుగా నమోదవడం 3వ ఓటు చోరీ అని అమిత్ పేర్కొన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారణం నాయకత్వ లోపమేనని అమిత్ షా చురకలంటించారు. ఎవరైనా విలేకరి ఒక ప్రశ్న సంధిస్తే బీజేపీ ఏజెంటుగా ముద్ర వేస్తున్నారని, ఏదైనా కేసులో విపక్షం ఓడిపోతే జడ్జిని నిందిస్తున్నారని అమిత్ షా విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోతే ఈవీఎంలు ఆడిపోసుకుంటున్నారని, అది కూడా పనిచేయక ఓటు చోరీ ఆరోపణలు చేస్తున్నారని అమిత్ షా కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. చరిత్ర గురించి తాము మాట్లాడితే కాంగ్రెస్కు కోపం వచ్చేస్తుందని, చరిత్ర లేకుండా ఏ సమాజమైనా ఎలా ముందుకు వెళుతుందని అమిత్ షా ప్రశ్నించారు. చొరబాటుదారుల్ని ఏరివేస్తే ఇకపై ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదనేది కాంగ్రెస్ భయమని, అందుకే వారికి కొమ్ము కాస్తుందని అమిత్ షా ఆరోపించారు. ఎస్ఐఆర్పై కాంగ్రెస్ విమర్శల్ని అమిత్ షా తోసిపుచ్చారు. నాయకత్వ లోపం వల్ల కాంగ్రెస్ ఓడిపోతుందే తప్ప ఈవీఎంలో ఓటు చోరీ వల్ల కాదని అమిత్ షా విమర్శించారు. అక్రమంగా వచ్చి మన దేశంలో ఉంటున్న వారిని ఓటర్ల జాబితాలో ఉంచడానికి ఎస్ఐఆర్ ప్రక్రియను విపక్షం వ్యతిరేకిస్తోందని అమిత్ షా విమర్శించారు. విపక్షాలు ఎన్నిసార్లు ఇలా చేసినా ప్రభుత్వం మాత్రం చొరబాటుదారుల్ని గుర్తించి దేశం నుంచి పంపించేస్తుందని అమిత్ షా తేల్చి చెప్పారు. చొరబాట్లను జాబితాలో మళ్లీ చేర్చాలనేది విపక్షం ఆరాటమని అమిత్ షా మండిపడ్డారు. ప్రధానిని, ముఖ్యమంత్రులను చొరబాటుదారులు ఎన్నుకుంటే ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉంటుందా అని అమిత్ షా ప్రశ్నించారు. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు 1952, 1957, 1961లలో ఎస్ఐఆర్ను చేపట్టారని అమిత్ షా గుర్తు చేశారు. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్నామని భావిస్తున్న విపక్షాలు నిజానికి భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు భంగం కలిగిస్తున్నాయని అమిత్ షా స్పష్టం చేశారు. ఈవీఎంలను 1989లో రాజీవ్ గాంధీ తెచ్చారని, వాటిని తొలిసారిగా 2004లో వాడినప్పుడు ఆ తర్వాత 2009లో కూడా కాంగ్రెసే గెలిచిందని అమిత్ షా గుర్తు చేశారు.
ఓటు చోరీ అంశంపై రాహుల్ గాంధీ బీజేపీపై, అమిత్ షా కాంగ్రెస్ పై తీవ్ర ఆరోపణలు చేయడంతో రాజకీయ వర్గాల్లో ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ఎన్నికల సంఘంతో బీజేపీ కుమ్మక్కై ఓటు చోరీకి పాల్పడుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పదే పదే ఆరోపిస్తూ ఉన్నారు. మరొక వైపు కాంగ్రెస్ నేతలే ఓటు చోరీకి పాల్పడ్డారని అమిత్ షా ఆరోపించారు. ఓటు చోరీ అంశంపై అమిత్ షా, రాహుల్ గాంధీలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడంపై రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.